మనల్ని ప్రేమించి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుని స్తోత్రముడు మనం చదువుకునే వాక్యం ద్వితీయోపదేశకాండం 22 అధ్యాయం 30 నుంచి 23 అధ్యాయం 8 వరకు. ఎవడను తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు, గాయం నొందిన వచనములు గలవాడే గాని మర్మం కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరం వాడైన యెహోవా సమాజంలో చేరకూడదు. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైన ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మల్ని ఎదుర్కొని రాక నిన్ను శపించుటకు బహుమానములు ఇచ్చి నదుల యారాంలోని పేతోరులో నుండి నీకు విరోధంగా బేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదంగా చేసెను. నీ దినములన్నిటా ఎన్నడూ వారి క్షేమమైన మేలైన విచారింపకూడదు. ఏదోమీయులు నీ సహోదరులు గనక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తులో నీవు పరదేశమై ఉంటివి గనక ఐగుప్తులను ద్వేషింపకూడదు. వారికి పుట్టిన పిల్లల్లో 3వ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చును. ఒక అతను చాలామంది భార్యలు చేసుకుంటూ ఉండేవాడు ఇదివరకైతే. అప్పుడు ఒక భార్యకు పుట్టిన కొడుకు అతను ఇంకో భార్యను పాడు చేయటం అలాంటివి చేయకూడదు. ఇంకా కొందరు ఆ సమాజంలో ఇశ్రాయేలు సమాజంలో చేరకూడని వారు ఎవరో ఇక్కడ రాసి చెప్పాడు. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా అందరం చేరవచ్చు. అందరికీ అనుగ్రహం ఉంది, యేసయ్య అనుగ్రహం ఉంది. అందరికీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వతంత్రం వచ్చింది. ఎవరైనా యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఆయన కటాక్షం పొందుకోవచ్చు. అలాగే అమ్మోనీయులు మోయాబీయులు లోతు సంతానం వీళ్ళు నీ ఇశ్రాయేలు సమాజంలో చేర్చుకోవద్దు అంటున్నాడు మోషే. ఎందుకంటే వీళ్ళు యుద్ధానికి వచ్చేసారు. ఈ మోయాబు రాజు బాలాక్ ఏం చేశాడంటే ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ వస్తూ ఉన్నప్పుడు, చెర నుంచి వస్తున్నప్పుడు ఇశ్రాయేల్ని శపించడానికి బిలాముకి డబ్బులు ఇచ్చి బహుమానాలు ఇచ్చి తీసుకొచ్చాడు మెసపతోమియా నుంచి. ఫస్ట్ అబ్రహాముది మెసపతోమియాలో విగ్రహారాధకుడై ఉన్న అబ్రహాముని దేవుడు బయటకు పిలిచి కానాన్ని తీసుకొచ్చి దాని బిడ్డగా చేసుకున్నారు. ఇప్పుడు ఆ బిలాముది కూడా అదే మెసపతోమియా నుంచి తీసుకొచ్చారు ఈ సోదిగాడిని. కానీ ఈ బిలాము నోరు తెరిచి చెప్పిందామని నోరు తెరిచేటప్పటికి అన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయి. అందుకు అక్కడే అంటాడు సంఖ్యాకాండం 23 అవన్నీ చదువుకుంటే అంటాడు, ఏమని చెప్పించను, దేవుడు చెప్పించలేదే, ఏమని భయపెట్టను, దేవుడు భయపెట్టలేదే వారిని అంటాడు. అంటే వాళ్ళు చెప్పించాలనుకున్నారో దేవుడు ఆశీర్వాదాలుగా అతను నోటమ్మట వచ్చేసేలా చేశారు. అతను అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు ఇశ్రాయేలుకి. అలాగే నా జీవితంలో కూడా నన్ను చెప్పించినవన్నీ దేవుడు నాకు ఆశీర్వాదం, నన్ను కించపరిచినవన్నీ కూడా నన్ను ఘనంగా నిలబెట్టడానికి కారణమైనవి అన్నమాట. నేను అనుభవించేది చెప్తున్నాను అనమాట. కనుక దేవుడు మనం ప్రేమించారు. మనం దేవుని ప్రేమిస్తే ఆ శాపాలను ఆశీర్వాదకరంగా మారుస్తారు. కనుక మీ మేలు విచారించిన వారి మేలు మీరు విచారించొద్దని పాత నిబంధన ప్రకారం ఉంది. కానీ మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయండి అని కొత్త నిబంధనలు వేసే చెప్పారు. ఏదేమీయులు ఐగుప్తుల్ని 3వ తరం వారిని మీ సమాజంలో చేర్చుకోవచ్చు.